హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం హీరోయిన్ అండ్ మాజీ ఎంపీ జయప్రద గారు ఏపీలో అంటే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అలాగే అంటే బీజేపీ నేత కాబట్టి ఇప్పుడు టీడీపీలో చేరే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయండి? ఎందుకంటే గతంలో ఆమె టీడీపీ నుంచే ఉంది. అలాగే టీడీపీ తరపు నుంచి ప్రచారం చేస్తానని కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఏ విధంగా ఉంటుంది ఆమె ప్రచారానికి వస్తే? ఒకవేళ పోటీ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయండి? ఇంకా మనకు పోటీ చేసే ఛాన్స్ గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. ఆ అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది జయప్రద గారికి ఆంధ్ర పాలిటిక్స్. ఎందుకంటే ఒక క్యాడర్ కానీ ఇవేమీ తెలియదు కాబట్టి దాని గురించి అయితే తను కూడా మాట్లాడలేదు. నేను రాజకీయాల్లోకి వస్తాను, ఏపీ రాజకీయాల్లోకి అనలేదు. నేను ప్రచారం చేస్తాను అనే మాట చెప్తున్నారే కానీ తను ఎక్కడ నేను రాజకీయాల్లో నేను పార్టిసిపేట్ చేస్తానని అలాంటి మాటలు ఎక్కడా లేదు. అది చెప్తున్నారు. ఒక రాజధాని తను పుట్టిన ఈ ఏపీలో కాబట్టి, పుట్టడం పెరగటం అన్ని ఏపీలో కాబట్టి తనకు ఖచ్చితంగా ఒక ఇదైతే ఉంటుంది, మన రాష్ట్రం ఇలా పాడైపోతుంది అనేది. సో ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు, సో డెవలప్ లేదు. ఇలాంటి రాష్ట్రం ఎట్లా ఇది పాడవుతుంది, దీన్ని మన వంతు సహాయం మనం ఏం చేద్దాం అనే ఒక ఆలోచించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా దిగిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశంకి మద్దతు ఇస్తాను, నేను కలిసి ప్రచారానికి వెళ్తాను అని చెప్తున్నారు కదా. సో బీజేపీకి కూడా మద్దతు ఇచ్చినట్టు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం నేను వెళ్ళి పాదయాత్ర చేయటమే కానీ నేను డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తానన్న విధంగా కూడా చెప్తున్నారు. సో ఆవిడకి గతంలో కూడా తెలుగుదేశంలో పనిచేసిన అనుభవం ఉంది. తెలుగుదేశంలో మహిళా లీడర్గా ఉన్నారు, తెలుగు మహిళగా ఉన్నారు. అంటే అప్పుడు జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా ఆవిడ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండటం మూలాన సో తెలుగుదేశం మీద ఒక క్యాడర్ కానివ్వండి, ఆ రోజుల్లో తనతో పనిచేసిన నాయకులు ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఉండటమే కానివ్వండి, ఆవిడకి తెలుగుదేశం అంటే ఒక పుట్టిల్లు లాంటిదే. ఎందుకంటే ఇక్కడ నుంచే ఓనమాలు దిద్దారు, తెలుగుదేశం పార్టీలో నుంచే ఓనమాలు దిద్ది ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్ళినా కూడా సో తనకు బేస్ అంటూ తెలుగుదేశమే పార్టీయే కాబట్టి తనకి వచ్చి ప్రచారం చేస్తాను అని అనటం కూడా సంతోషించదగ్గ విషయమే కదా. సో ఏ పార్టీలో ఎక్కడున్నా కూడా ఏముంది, నేను ప్రచారం అయితే తెలుగుదేశంకి ఇక్కడ వచ్చి మేము చేస్తాను అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది మంచి పరిణామం కిందే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మేడం ఆమె బీజేపీ నేత, బీజేపీ కూడా మన టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది. మరి బీజేపీ తరఫు నుంచి ఆమెకి ఏమైనా సీట్ దొరికే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? లేదు, ఇప్పటి వరకు అది అవకాశం లేదు కదా. వాళ్ళు అనౌన్స్ చేసేయటం జరిగిపోయింది కాబట్టి ఆ అవకాశం లేదు. కాబట్టి తను బీజేపీలో ఉంది. సో కూటమిలో ఉన్నది కాబట్టి స్టార్ క్యాంపెయిన్ కింద తను వస్తూ ప్రచారం చేసే అవకాశం ఉంటది. కాబట్టి సో ఇదన్నీ కూడా చూస్తే ఇప్పుడు తెలుగుదేశం తనకు పుట్టినిల్లు లాంటిది. బీజేపీలో తను ఉంది. ఇప్పుడు సినిమా పరంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసిన వ్యక్తి. సో ఇట్లా తీసుకుంటే ఈ మూడు పార్టీలతో కూడా తనకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తను తెలుగుదేశంకి క్యాంపెయిన్ చేయటమే కానివ్వండి, రాష్ట్రం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తనకి ఒక నమ్మకం ఉంది కదా. ఎందుకంటే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హార్డ్ వర్కే కానివ్వండి, ఆయన విజనరీ కానివ్వండి, అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తేనే దీనికి ఒక రూపంటూ వస్తుంది, ఒక ఏపీలో భవిష్యత్తులో చెప్పుకునే ఒక స్టేట్ అవుతుంది అనేది అయితే తనకు అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో ఉన్న అన్నిట్లో కూటమిలోకి కలిపి తను ప్రచారం చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకే మేడం, అంటే ఏపీ పాలిటిక్స్ కి ఆమె చాలా దూరం అయిపోయారు, ఎప్పుడు చాలా కాలం అయింది. ఇప్పుడు వచ్చి ప్రచారం చేసిన ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా జయప్రద గారికి అయితే ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఆ జనరేషన్ వాళ్ళే కానివ్వండి, ఇప్పుడు వచ్చిన యువతకి తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆవిడ టర్మ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆవిడతో కూడా పనిచేసిన వాళ్ళు, పొలిటికల్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ క్రియాశీలకంగా తెలుగుదేశంలో చాలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి కాబట్టి తనకి ఖచ్చితంగా తన ఫాలోయింగ్ తనకు ఉంటుంది. తను చేసిన అంటే పార్టీలో కూడా కానివ్వండి, తెలుగుదేశంలో పనిచేసేటప్పుడు కానివ్వండి, తనకుంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యింది. హీరోయిన్ కాకపోయినా కూడా హీరోయిన్ గా ఒక ఇమేజ్ ఉంది, పొలిటీషియన్ గా కూడా ఒక ఇమేజ్ ఉంది. సో తనకి ఖచ్చితంగా తెలుగు ప్రజలు అది ఆవిడని జయప్రద గారిని ఎవరు మర్చిపోలేని విషయం. సో ఖచ్చితంగా ఆవిడకి జయప్రద గారికి ఉన్న గుర్తింపే కానివ్వండి, ఆ మైలేజే కానివ్వండి, ఆవిడ పబ్లిక్కి వెళ్తే ఆ రిసీవింగ్ ఉంటుంది. ఆవిడ మీద ఒక కన్సర్న్ అయితే తెలుగు ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడని రిసీవ్ చేసుకుంటారు ప్రజలు. ఓకే, మామూలుగా సినిమా వాళ్ళు కానివ్వండి కూడా కొద్దిగా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు ఎవరన్నా కానీ టీడీపీకి సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు వైసీపీ నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయో మనం అందరం తెలిసిందే మేడం. వాళ్ళు రజనీకాంత్ గారి పైన ఎటువంటి విమర్శలు చేస్తారు, మళ్ళీ ఇప్పుడు జయప్రద గారు
టీడీపీకి సపోర్ట్ చేస్తాను, ప్రచారం చేస్తాను అంటే మరి వైసీపీ నుంచి ఎటువంటి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా తనకి తెలుసు కదా, తన పొలిటీషియనే కదా. సో విమర్శలు ప్రతి విమర్శలు తనకి అవగాహన ఉంది కదా. సో అది తనంత పట్టించుకోదు, కేర్ చేసే విషయం కాదు, తనంత లెక్క చేయదు. తను ప్రజల్లోకి వెళ్ళి తను అనుకున్నది ఏంటో, తను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది ప్రజలకు కన్వే చేయగలుగుతుందని అనిపిస్తుంది. ఇంకా మనకు పోటీ చేసే ఛాన్స్ గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. ఆ అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది జయప్రద గారికి ఆంధ్ర పాలిటిక్స్. ఎందుకంటే ఒక క్యాడర్ కానీ అవేమీ తెలియదు కాబట్టి దాని గురించి అయితే తను కూడా మాట్లాడలేదు. నేను రాజకీయాల్లోకి వస్తాను, ఏపీ రాజకీయాల్లోకి అనలేదు. నేను ప్రచారం చేస్తాను అనే మాట చెప్తున్నారే కానీ తను ఎక్కడ నేను రాజకీయాల్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అలాంటి మాటలు ఎక్కడా లేదు. అది చెప్తున్నారు. ఒక రాజధాని తను పుట్టిన ఈ ఏపీలో కాబట్టి, పుట్టడం పెరగటం అన్ని ఏపీలో కాబట్టి తనకు ఖచ్చితంగా ఒక ఇదైతే ఉంటుంది, మన రాష్ట్రం ఇలా పాడైపోతుంది అనేది. సో ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు, సో డెవలప్ లేదు. ఇలాంటి రాష్ట్రం ఎట్లా ఇది పాడవుతుంది, దీన్ని మన వంతు సహాయం మనం ఏం చేద్దాం అనే ఒక ఆలోచించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా దిగిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశంకి మద్దతు ఇస్తాను, నేను కలిసి ప్రచారానికి వెళ్తాను అని చెప్తున్నారు కదా. సో బీజేపీకి కూడా మద్దతు ఇచ్చినట్టు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం నేను వెళ్ళి పాదయాత్ర చేయటమే కానీ నేను డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తానన్న విధంగా కూడా చెప్తున్నారు. సో ఆవిడకి గతంలో కూడా తెలుగుదేశంలో పనిచేసిన అనుభవం ఉంది. తెలుగుదేశంలో మహిళా లీడర్గా ఉన్నారు, తెలుగు మహిళగా ఉన్నారు. అంటే అప్పుడు జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా ఆవిడ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండటం మూలాన సో తెలుగుదేశం మీద ఒక క్యాడర్ కానివ్వండి, ఆ రోజుల్లో తనతో పనిచేసిన నాయకులు ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఉండటమే కానివ్వండి, ఆవిడకి తెలుగుదేశం అంటే ఒక పుట్టిల్లు లాంటిదే. ఎందుకంటే ఇక్కడ నుంచే ఓనమాలు దిద్దారు, తెలుగుదేశం పార్టీలో నుంచే ఓనమాలు దిద్ది ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్ళినా కూడా సో తనకు బేస్ అంటూ తెలుగుదేశమే పార్టీయే కాబట్టి తనకి వచ్చి ప్రచారం చేస్తాను అని అనటం కూడా సంతోషించదగ్గ విషయమే కదా. సో ఏ పార్టీలో ఎక్కడున్నా కూడా ఏముంది, నేను ప్రచారం అయితే తెలుగుదేశంకి ఇక్కడ వచ్చి మేము చేస్తాను అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి పరిణామం కిందే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మేడం ఆమె బీజేపీ నేత, బీజేపీ కూడా మన టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది. మరి బీజేపీ తరఫు నుంచి ఆమెకి ఏమైనా సీట్ దొరికే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? లేదు, ఇప్పటి వరకు అది అవకాశం లేదు కదా. వాళ్ళు అనౌన్స్ చేసేయటం జరిగిపోయింది కాబట్టి ఆ అవకాశం లేదు కాబట్టి తను బీజేపీలో ఉంది. సో కూటమిలో ఉన్నది కాబట్టి స్టార్ క్యాంపెయిన్ కింద తను వస్తూ ప్రచారం చేసే అవకాశం ఉంటది కాబట్టి సో ఇదన్నీ కూడా చూస్తే ఇప్పుడు తెలుగుదేశం తనకు పుట్టినిల్లు లాంటిది. బీజేపీలో తను ఉంది. ఇప్పుడు సినిమా పరంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసిన వ్యక్తి. సో ఇట్లా తీసుకుంటే ఈ మూడు పార్టీలతో కూడా తనకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తను తెలుగుదేశంకి క్యాంపెయిన్ చేయటమే కానివ్వండి, రాష్ట్రం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తనకి ఒక నమ్మకం ఉంది కదా. ఎందుకంటే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హార్డ్ వర్కే కానివ్వండి, ఆయన విజనరీ కానివ్వండి, అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తేనే దీనికి ఒక రూపంటూ వస్తుంది, ఒక ఏపీలో భవిష్యత్తులో చెప్పుకునే ఒక స్టేట్ అవుతుంది అనేది అయితే తనకు అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో ఉన్న అన్నిట్లో కూటమిలోకి కలిపి తను ప్రచారం చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకే మేడం, అంటే ఏపీ పాలిటిక్స్ కి ఆమె చాలా దూరం అయిపోయారు, ఎప్పుడు చాలా కాలం అయింది. ఇప్పుడు వచ్చి ప్రచారం చేసిన ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా జయప్రద గారికి అయితే ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఆ జనరేషన్ వాళ్ళే కానివ్వండి, ఇప్పుడు వచ్చిన యువతకి తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆవిడ టర్మ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆవిడతో కూడా పనిచేసిన వాళ్ళు, పొలిటికల్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ క్రియాశీలకంగా తెలుగుదేశంలో చాలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి కాబట్టి తనకి ఖచ్చితంగా తన ఫాలోయింగ్ తనకు ఉంటుంది. తను చేసిన అంటే పార్టీలో కూడా కానివ్వండి, తెలుగుదేశంలో పనిచేసేటప్పుడు కానివ్వండి, తనకుంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యింది. హీరోయిన్ కాకపోయినా కూడా హీరోయిన్ గా ఒక ఇమేజ్ ఉంది, పొలిటీషియన్ గా కూడా ఒక ఇమేజ్ ఉంది. సో మామూలుగా సినిమా వాళ్ళు కానివ్వండి కూడా కొద్దిగా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు ఎవరన్నా కానీ టీడీపీకి సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు వైసీపీ నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయో మన అందరం తెలిసిందే మేడం. వాళ్ళు రజనీకాంత్ గారి పైన ఎటువంటి విమర్శలు చేస్తారు, మళ్ళీ ఇప్పుడు జయప్రద గారు టీడీపీకి సపోర్ట్ చేస్తాను, ప్రచారం చేస్తాను అంటే మరి వైసీపీ నుంచి ఎటువంటి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా తనకి తెలుసు కదా, తను పొలిటీషియనే కదా. సో విమర్శలు ప్రతి విమర్శలు తనకి అవగాహన ఉంది కదా. సో తనంత పట్టించుకోదు, కేర్ చేసే విషయం కాదు, తనంత లెక్క చేయదు. తను ప్రజల్లోకి వెళ్ళి తను అనుకున్నది ఏంటో, తను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది ప్రజలకు కన్వే చేయగలుగుతుందని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.